నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఒంగోలులో ఐఐటి క్యాంపస్ రద్దు అవుతుందని కొన్ని పత్రికలలో వస్తున్న కథనాలు అవాస్తవమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఐఐటి డైరెక్టర్ భాస్కర్ పటేల్ తదితరులు కలిసి వివరాలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒంగోలులో ఐఐటి క్యాంపస్ని రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు రావణ్ నాయుడు కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తోందని అన్నారు. అందువల్ల రావణ్ నాయుడు కళాశాలలో మొదటి సంవత్సరం విద్యనభ్యసించే ఇంజనీరింగ్ విద్యార్థులను మాత్రమే ఇడుపులపాయ ఐఐటి క్యాంపస్కి మార్చడం జరుగుతుందని తెలిపారు. ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ విద్యార్థులు యథావిధిగా ఇక్కడే కొనసాగుతారని అన్నారు. గత ప్రభుత్వం ఐఐటి క్యాంపస్కి భవనాలు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. కొత్త క్యాంపస్ భవనాలు నిర్మించే వరకు ఈ సర్దుబాటు కొనసాగుతుందని తెలిపారు. ఒంగోలు ఐఐటి మీద ఈ మధ్య పత్రికల్లో ఐఐటి తరలిపోతుంది అనేటువంటి కథనాలు రావటం, దీనికి సంబంధించి ఈరోజు ఐఐటి డీను అదేవిధంగా డైరెక్టర్ గారితో నేను పిలిచి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన కలెక్టర్ గారితో అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ 14-19 మధ్యలోనే 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర. తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలు 2 క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కానీ బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నిర్మాణాలు చేపట్టుంటే. కానీ ఈ రోజున ఏదైతే రావణ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి 1100 మంది విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తున్నందున ఈ యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చేటువంటి పిల్లల్ని ఈ రావణ్ నాయుడు కాకుండా ఇడుపులపాయలోనే కొనసాగించుకునేటట్టుగా, ఏదైతే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కొనసాగుతున్నదో అది యథాతథంగా కొనసాగే విధంగా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. దీనివలన విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేదు. వాళ్ళు ఇంటర్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా ఇడుపులపాయలో కొనసాగించుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మాత్రమే రావణ్ నాయుడులో చదువుకొని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి విద్యార్థులు ఎస్ఎస్ఎన్ క్యాంపస్లోకి షిఫ్ట్ అవుతున్నారు. రేపు ఇడుపులపాలెం నుంచి డైరెక్ట్గా ఎస్ఎస్ఎన్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి అపోహలు వద్దు. విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరం కూడా దీని మీద చేస్తున్నాం. ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా ఉన్నా పరిశీలన చేసేదానికి చూస్తున్న ప్రస్తుతం అయితే ఐఐటి ఇక్కడి నుంచి ఎటువంటి తరలిపోవట్లేదు. మీడియా కూడా ఇటువంటి అసత్య కథనాలని మీరు ప్రసారం చేయొద్దని చెప్పి నేను వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తాను. చేసిన పాపాలే ఈరోజు ఒంగోలు విడిచిపెట్టేట్టు చేశాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు విమర్శించారు. ఒంగోలు మహానాడు వేదికగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై దామచర్ల జనార్దన్ విమర్శలు చేశారు. ఎంఎస్ కళ్యాణ మండపంలో మినీ మహానాడు భారీగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. చేసిన పాపాల వల్లే 35,000 మెజార్టీతో ఎగిరిపోయాడని, కేసులు భయం పట్టుకొని ఏదో ఒక పార్టీ గొడుగు కింద చేరాలనే జనసేన పార్టీలో చేరి ఒంగోలులో అడుగు పెట్టలేని పరిస్థితికి చేరుకున్నారని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒంగోలుకు ఏ ఒక్క పని చేసిన పాపాన పోలేదని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు మన కార్యకర్తల మీద కేసులు పెట్టించి ఆడవాళ్లని కూడా కొట్టించారని, ఆ పాపం ఊరకే పోదని అన్నారు. జనసేన పార్టీలో చేరి ఎమ్మెల్సీ వస్తుందని, మంత్రి అవుతారని తమ కార్యకర్తల చేత ప్రచారం చేయించుకుంటున్నారని అన్నారు. గతంలో చేసిన పాపాలకు మరుజన్మలో అనుభవిస్తారని అనేవారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి పాపానికి ఈ జన్మలోనే పరిహారం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఒంగోలు వచ్చిన దాఖలాలు లేవని, ఏదైనా మంచి చేస్తే ఆ మంచి మన వెంట ఉంటుందని అన్నారు. పైగా 3 జిల్లాల కోఆర్డినేటర్ అవుతానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్లలో చేయని అభివృద్ధి
10 నెలల్లో చేసి చూపించామని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందని అన్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు విచ్ఛిన్నమై రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పదంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కార్యకర్తలు ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ 5 ఏళ్లలో చేయలేని అభివృద్ధి కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల్లో పూర్తి చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, పర్యాటక శాఖ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, బండారు మదన్, నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ నాయకులు, మండల వార్డు కమిటీల పెద్దలు, టీడీపీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ప్రతి 2 సంవత్సరాలకి మనం ఎప్పుడు కూడా నియోజకవర్గం మహానాడు పెట్టుకోవటం, తర్వాత జిల్లా మహానాడు పెట్టుకోవటం, ఆ తర్వాత మెయిన్ మహానాడు ఏదైతే 27, 28, 29 ఉందో ఆ 3 రోజులు ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా అటెండ్ అవటం, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒక ఆనవాయితీగా మనందరం కూడా కలుసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే మన నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో దాన్ని ఇబ్బందికరంగా ఉండేవి అందరం కూడా తీర్మానాలు చేసుకోవటం, ఏదైతే అంశాలు ఉన్నాయో దాన్ని తీర్మానాలు చేసి మనం రాష్ట్రానికి పంపించి దాని ద్వారా రేపు మహానాడులో అవి పెట్టుకొని ముందుకు పోయే విధంగా ఈరోజు మహానాడు కార్యక్రమాలు కూడా మనం చేసుకోవటం మనం అంతా కూడా తెలిసిన విషయం. ఈరోజు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంతమంది కుటుంబ సభ్యులు, ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉండేది ఏ పార్టీకి లేదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 43 సంవత్సరాల్లో అనేక ఎగుడుదిగులు చూసాం, కష్ట నష్టాలు చూసాం. అధికారం ఉండేటప్పుడేమో మనం కష్టపడటం, అన్ని పనులు చేయటం, అన్ని జాగ్రత్తలు చేసి సంపద కూడా చేసి పెట్టి వెళ్ళేకి మళ్ళా పార్టీ మారటం, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా లోడ్ బడ్జెట్ లేకపోతే అన్నీ తినేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన ఎగురుదిగుళ్ళు కూడా మనం అందరం కూడా చూసాం. ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో వీరంతా కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. ఆయన పెట్టిన పథకాలు, 2 రూపాయల కిలో బియ్యం కానీ, మన పక్కా గృహాలు కానీ, ఈరోజు మహిళలకి సమాన హక్కు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతో పెట్టిన కార్యక్రమాలే ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయంటే ఆయన ఏ విధంగా అమలు చేశారనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అలాంటి పార్టీలో మనం పనిచేయటం మనం గర్వంగా మనం చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఉండే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలు ఏవైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా, నిరంతరం కష్టపడతా, పార్టీని ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన కూడా అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చూసాం. ఆ తర్వాత మళ్ళా మన లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఒక యువగలం సృష్టించింది. దేశంలోనే యువగలం అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రజమందిరం సృష్టించింది. అలాంటి యువగలంలో మన లోకేష్ గారు చేసి అన్ని వర్గాల్లో కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఈరోజు ఆయన కూడా ఒక మంత్రిగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఆయన చూడటం కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉండే సమస్యలు ఏమున్నాయి అనేది మనం కూడా మన నియోజకవర్గంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మీ అందరికైతే 34,000 మెజార్టీ వచ్చిందంటే మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల, ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా ఒక కసితోటి ఏమైనా సరే ఈసారి పార్టీ రావాలి అని అందరి కష్టంతో మనకంత మెజార్టీ జిల్లాలో రాంది, మన ఒంగోలులో ఎప్పుడు రాదు, ఇంకెప్పటికీ రాదు కూడా. అలాంటి మెజార్టీని తీసుకొచ్చిన ఘనత నాది కాదు మీదని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. పార్టీ స్థాపించి 40 సంవత్సరాల పైన అవుతున్నా మహానాడు ఇన్ని సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే ఈ మహానాడు ప్రోగ్రాం
ఇంకా ఎన్నో మహానాడులు జరుపుకోవాలని, అది ప్రతిపక్షంలో కాకుండా మనం అధికారంలో ఉండి మహానాడులు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే గత ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మన కార్యకర్తలు పడ్డ కష్టానికి, మన కార్యకర్తలు ఎలక్షన్లో చేసినటువంటి కష్టానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ నండా. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు భారీ సంఖ్యలో భాగస్వాములయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని యోగా శిక్షణా కేంద్రాలు, శిక్షకులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 57 మంది ట్రైనర్స్ను గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు వీరికి మండల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన శిక్షణ, ఈ మాసోత్సవాల ప్రాధాన్యతను వివరించాలని చెప్పారు. అనంతరం వీరు 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు మండల స్థాయిలో, 4 నుంచి 6వ తేదీ వరకు గ్రామ స్థాయిలో సాధారణ ప్రజలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. సమావేశంలో డిఆర్ఓ బి చినబోబులేసు, డిఈఓ కిరణ్ కుమార్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ భీమనాథ్, మెడికల్ ఆఫీసర్ శిరీష, స్కూల్ గేమ్స్ సెక్రటరీ హజీరా, పతంజలి యోగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బాలోజీ యోగాచార్య, వివేకానంద యోగ శిక్షణా సంస్థ, ఇతర యోగా శిక్షణా సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇది పెద్ద ఎత్తున మనము చేయాలని గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా సిఎస్ గారు విజిట్ చేసుకుని డీటెయిల్గా మనం ఏమేమి చేయాలి అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కొన్ని అంశాలు అంటే రైట్ ఫ్రమ్ టుడే వీ హ్యావ్ టు స్టార్ట్ యాక్టింగ్. దాంట్లో ఇప్పుడు జూన్ 21st మనకు ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ రోజే త్రూఅవుట్ ద స్టేట్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ లో కూడా ప్రోగ్రామ్ మనము జరుపుతాం. దానికి ఫస్ట్ ఒకటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయించారు. మన డిస్ట్రిక్ట్ దాదాపు ఇప్పటిదాకా పార్టిసిపేషన్స్ ఇది మనం ఒక 225 చేసి ఉన్నాము. డిస్ట్రిక్ట్ ఇప్పుడు 24th, 25th 2 రోజు మాస్టర్ ట్రైనర్స్. మాస్టర్ ట్రైనర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో 100 మాస్టర్స్ ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఒక దాదాపు 57 ఆల్రెడీ మనకు ఇప్పుడు డిఫరెంట్ యోగా అసోసియేషన్స్ ఇక్కడ పతంజలి, వివేకానంద వాళ్ళ నుంచి మనము వాళ్ళ పేరు తీసుకున్నాము. అది 57 ఉన్నాయి, 100. ఈ 100 మెంబర్స్ కూడా ఢిల్లీ నుంచి 24th, 25th ఒక ట్రైనింగ్, ఆల్రెడీ దే ఆర్ సర్టిఫైడ్ ట్రైనర్సే, బట్ అయినప్పటికీ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసి ఉన్నారు 24th, 25th. ఆ తర్వాత వీరందరూ కూడా టీఓటీ మాస్టర్ ట్రైనర్స్ మండలానికి 200 మెంబర్స్ ని ఐడెంటిఫై చేయాలి. జిల్లాలో లా అండ్ ఆర్డర్, నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ కోసం ఎస్పీ దామోదర్కు దాతలు డ్రోన్ కెమెరాలు అందజేశారు. బేస్తవారిపేట మండలం సాలకలవీడు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిక్క రామాంజనేయ రెడ్డి, దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన మోడి ఆంజనేయులు కనిగిరి పవిత్ర ఫంక్షన్ హాల్లో ఎస్పీకి అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్ కెమెరాలు అందజేశారు. జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవాస్ఫూర్తితో పోలీస్ శాఖకు డ్రోన్లను బహూకరించడం అభినందనీయమని ఎస్పీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రోన్లను బేస్తవారిపేట, దొనకొండ పోలీస్ స్టేషన్లకు ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, త్రిపురాంతకం సిఐ అస్సాన్, ఖమ్మం సిఐ మల్లికార్జునరావు, బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి, దొనకొండ ఎస్ఐ త్యాగరాజు సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో దళారులదే రాజ్యం అయిపోయిందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ
రైతుల్ని చులకనగా చూస్తుందని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గతంలో రైతులను వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు. సాక్షాత్తు పొగాకు రైతుల విషయంలో తాము జోక్యం చేసుకోమని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని పంటలను ఈ క్రాప్ చేయించామని, గిట్టుబాటు ధర కల్పించేందుకు అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేసేందుకు కృషి చేశామని అన్నారు. ప్రస్తుతం రైతుకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని అన్నారు. మార్కెట్లో అన్ని రకాల ధాన్యం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని, కానీ రైతుకు గిట్టుబాటు ధర కల్పించమని వేడుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు ఇండస్ట్రియల్ బెస్ట్, వ్యవసాయం వేస్ట్ అనే వ్యక్తి అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 28వ తేదీ వస్తున్నందున రైతాంగం పెద్ద ఎత్తున తరలి రావాలని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 9:30 మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడతారని బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు ఉడుముల శ్రీనివాసరెడ్డి, కస్కుర్తి ఆదిన్న, నగరాధ్యక్షుడు కటారి శంకర్, మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంపారమణమ్మ, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ మహిళా అధ్యక్షురాలు సావిత్రి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకాశం జిల్లా పొదలి గ్రామానికి ఈ పొగాకు మీద రైతులు పడే కష్టాలని వాళ్ళని కలుసుకుని మాట్లాడటం కోసం 28వ తారీఖు ఉదయం 9:30-10 గంటలకి ఆయన పొదలి వస్తున్నారని, మరి ఆయన రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మాయ మాటలతోటి, అబద్ధాలతోటి, కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వ్యవసాయం దండగా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పండగ అనేవారు. ఆయన ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని చిన్న చూపే చూడటం అలవాటు. ప్లస్ ఈ రోజున ఈ పొగాకు కింటా 36,000 కొంటే, లోదు వచ్చేటప్పటికి 24,000 కొంటే 33,000 లో గ్రేడు, 36,000 హై గ్రేడు కొనే కార్యక్రమం జరిగి, అయినా సరే రైతుల కోసం నిలబడి 3,000 కోట్లు రైతు కొనుగోలుకి పెట్టి, ఎక్కడన్నా ఇదైతే దీనికి మళ్ళీ సపరేట్గా 100 కోట్లు ఈ టొబాకో కూడా పెట్టాడు ఆయన. కానీ మార్కెట్ ఆ రోజు నిలబడబట్టి మరి రైతుకి మేలు జరిగి కొనుగోలు పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇవాళ వచ్చేటప్పటికి మరి 24,000, లో గ్రేడ్ వచ్చేటప్పటికి 20,000 ఇంకా తగ్గించి కొనటానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ మాత్రం కూడా రైతుకి మేలు చేయాలి, మంచి చేయాలనే ఆలోచన మాత్రం ఈ టొబాకో బోర్డుకి లేకపోయినా, ప్రభుత్వం కల్పించుకుని ఈ రైతులను ఆదుకునే కార్యక్రమం ఏ మాత్రం కూడా చేయట్లేదు. ఒక మంత్రే అసలు మేము టొబాకోకి మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోమని అన్నాడంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నాను నేను. 28వ తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలంలో పొదిలి గ్రామంలో టొబాకో బోర్డు ప్లాట్ఫామ్ పరిశీలనకు వచ్చేస్తారు. ఈ ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సీజన్లో టొబాకో సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత రైతులు కానీ, ఇన్ఛార్జీలు కానీ అందరూ కలిసి ఈ ప్రకాశం జిల్లాలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, రైతులకు అండగా ఉండాలి కాబట్టి మేము మా నాయకుడిని అడగడం జరిగింది. జగన్మోహన్ గారు 28వ తేదీ పొదిలి గ్రామంలో ఉదయాన్నే 9:30కి ఈ ప్లాట్ఫామ్ విజిట్కి వస్తారు కాబట్టి అందరు రావాల్సిందిగా కూర్చున్నాము. ముఖ్యంగా రైతు సోదరులందరూ, కార్యకర్తల నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కూర్చున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జగనన్న మొట్టమొదటి నుంచి కూడా రైతులకు న్యాయం చేయాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంచి ఆలోచనతో నమ్ముకొని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా టొబాకోకి భరోసా వేయడం కోసం సుమారుగా మార్కెట్ ద్వారా 100 కోట్లు వెచ్చించేసి లో గ్రేడ్ పొగాకు కానీ, మంచి గ్రేడ్ పొగాకు కానీ ఎంత అవసరమైతే అంత గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్ చేసినప్పటికీ అప్పుడు గవర్నమెంట్లో సుమారుగా ఒక కింటా ప్రైజు 34,000 నుంచి 35,000 ఉంది. లో గ్రేడ్ వచ్చేకి సుమారుగా 32,000 నుంచి 33,000 ఉంది.
రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు, 4 రూపాయలు సంపాదించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కూటమి వాళ్ళు కానీ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరిని తొలగించబోమని, అలాగే వాటి సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్కు ఇటీవల జీవో జారీ చేయడం జరిగిందని, సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ఇందుకు గాను సచివాలయాలను ఏబీసీ అనే 3 కేటగిరీలుగా విభజించామని, ఆ ప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 2500 జనాభా గల గ్రామ సచివాలయంలో 6 సిబ్బంది, 2500 నుంచి 3000 జనాభా గల సచివాలయాల్లో 7, 3000కు పైన జనాభా గల సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉండేలా విభజించామని అన్నారు. క్లస్టర్ విధానాన్ని అనుసరించడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా సిబ్బందిని సర్దుబాటు చేశాక వారి బదిలీలను చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత సాధారణ బదిలీల సమయంలో సచివాలయాల సిబ్బంది బదిలీల ప్రక్రియను చేపట్టబోమని అన్నారు. అదేవిధంగా త్వరలో 3 అంచెల విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లా, మండల, అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిలో ప్లానింగ్ బోర్డులు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో జిల్లా అధికారి, మండల స్థాయిలో ఎంపీడీఓ, నియోజకవర్గ స్థాయిలో ఒక అధికారికి కొంతమంది సిబ్బందిని ఇచ్చి వారి ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ గ్రామ వార్డు సచివాలయాలు రేషనలైజేషన్ సంబంధించి స్టాఫ్ పొజిషన్ మీద మొన్న జీవో రావడం జరిగింది. దీనివల్ల కొంతమంది ఒక కన్ఫ్యూజన్తో ఆందోళన చెందుతున్నట్టుగా మీడియా ద్వారా చూడడం జరిగింది. దాని మీద క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. దీని విషయమై ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించి వారి సూచనల్ని, వారి భిన్నతలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 3 దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వాటి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బంది కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని, ఏ గ్రూప్ అంటే 2500 లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం 6 పోస్టులు, 2500 నుంచి 3500 మధ్యలో ఉన్న వాళ్ళకి 7 పోస్టులు, 3500 పైన ఉన్నటువంటికి 8 మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళను కూడా జనరల్ పర్పస్, అదేవిధంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళని క్యాడర్స్ తీసుకోవడం జరిగింది. ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పని, వాళ్ళు ఏఎన్ఎం కావచ్చు, రెవెన్యూ విఆర్ఓ కావచ్చు, సర్వేర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్కి కాకుండా వాళ్ళు ఒక క్లస్టర్తో సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం క్లస్టర్ల ద్వారా తీసుకొని, నిన్న కొన్ని పోస్టులు ఉన్నాయి. ఒక సచివాలయంలో బీఆర్ఓ ఉంటే ఇంకో సచివాలయంలో సెక్రటరీ ఉన్నారు. మేము ఇచ్చిన నంబర్స్ బేస్ చేసుకున్నాం. వీటి కోసం నిన్న మేము ఇచ్చిన తర్వాత చాలామంది మా పోస్టులు రద్దయిపోయాయి, మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కడ దూరం పోతాము, మాకు ఉండవు అనేటువంటి ఒక అపోహలు, ఆందోళన ఉన్నాయి. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరూ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరి ఉద్యోగానికి కూడా మేము ఖాళీగా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత చాలా చోట్ల కొన్ని ఖాళీలు వచ్చినాయి. ఈరోజు కొన్ని సచివాలయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు 11 మంది పనిచేయాల్సి ఉంటే 4 పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా పని భారాన్ని విభజించుకొని ప్రతి ఒక్క సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండే విధంగా ఇది చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో మనకి పోయినసారి కూడా మీకు నేను ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్, అంటే డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి, గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఒక పోస్టులో ఉంటారు. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీసులు ఇంకో పోస్టులో జనరల్ పర్పస్ ఉన్నటువంటి ఎంప్లాయీగా ఉంటారు. వీళ్ళకి సమాంతరంగా మనకి వార్డులో వచ్చేలాగా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వార్డు వెల్ఫేర్ లేదా డెవలప్మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీసులు ఉంటారు.
అంటే ఇక్కడ వీళ్ళ విధుల్లో కామన్ ఫెసిలిటీస్లో సర్వీస్ చేస్తారు. సచివాలయ సిబ్బంది క్రమశిక్షణ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. కొప్పోలు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా స్థానికులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రీసర్వే డేటాను కలెక్టర్ స్వయంగా కంప్యూటర్లో పరిశీలించారు. ఆధార్ కార్డు లేని చిన్నారులు సచివాలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు, వారికి కార్డు అందేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని మహిళా సంరక్షణ కార్యదర్శిని ప్రశ్నించారు. సచివాలయ సిబ్బంది వేస్తున్న బయోమెట్రిక్ హాజరు దస్త్రాలు తనిఖీ చేశారు. కొందరు సిబ్బంది 11 గంటలకు వచ్చినట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని శివాలయం వద్ద వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ కార్యక్రమాన్ని కృష్ణస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపించి అష్టోత్తర శత సహస్ర నామావళి పూజా కార్యక్రమాన్ని అర్చక స్వామి నెల్లూరు మణికంఠ శర్మ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, ట్రెజరర్ నాళం శివగోవర్ధన్, తొలవది రామాంజనేయులు, మహేష్, బాల, కుమార్, రైల్వే సిగ్నల్ డిపార్ట్మెంట్ జి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందు వెళుతున్న లారీని అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 4గురికి గాయాలయ్యాయి. ఒంగోలులోని కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటకు చెందిన ధనుంజయ నాయుడు ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నాడు. హనుమత్ జయంతి సందర్భంగా విజయవాడకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో చెన్నైకి బయలుదేరాడు. అయితే కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ముందు ఉన్న లారీని అధిగమించే క్రమంలో కారు డ్రైవర్ కోరుకొండ నగేష్ అతివేగంగా లారీని ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న ధనుంజయ నాయుడు, ఆయన భార్య శారద, అత్త నాగేశ్వరమ్మ, డ్రైవర్ నగేష్కు గాయాలయ్యాయి. 2 పిల్లలు భవిత, హరితలకు ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన టోటౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు పరిశీలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుందర్ నగర్లో హనుమాన్ నవావతార క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి చందన అలంకరణ సేవ చేశారు. స్వామివారికి దివ్యమంగళ హారతులను సమర్పించారు. లోక కళ్యాణం కోసం హనుమత్ యాగాన్ని జరిపించారు. యాగంలో ఆలయ కార్యదర్శి శర్మ దంపతులు కూర్చుని యాగాన్ని జరిపించారు. అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామి కోలాట భజన మండలి ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ రాఘవేంద్ర సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాల వినియోగం చేశారు.
ఓ బుల్లెట్ వాహనం, మరో స్పోర్ట్స్ బైక్, రెండు వాహనాలపై చెరో ఇద్దరు బైక్ రేసును అపసవ్య దిశలో మొదలుపెట్టారు. ఇది చాలదన్నట్లు మద్యం తాగి రేసింగ్లో దూసుకుపోతుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నదమ్ములైన ప్రదీప్, వంశీ బుల్లెట్పై, మరో ఇద్దరు యువకులు స్పోర్ట్స్ ద్విచక్ర వాహనంపై రేసింగ్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో బుల్లెట్ వాహనంపై దూసుకుపోతున్న వారు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మూల మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేక ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టారు. టిప్పర్ వారిని 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో అన్నదమ్ములకు తీవ్రంగా గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న వారిద్దరినీ హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు. వారిలో ప్రదీప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాలు పందెం నిర్వహించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులు సింగరాయకొండకు చెందినవారు. స్పోర్ట్స్ బైక్పై ఉన్నవారు సంఘటనా ప్రాంతం నుంచి పరారయ్యారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పగిలిపోయింది. అది ఒంగోలు రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం 6వ వార్షికోత్సవాల్లో భాగంగా దేవేరులకు నిర్వహించిన శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం దేవస్థాన ఆవరణలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అర్చక స్వాములు కళ్యాణాన్ని ఆద్యంతం రమణీయంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. కళ్యాణం అనంతరం దేవస్థానం నిర్వాహకులు భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త పుల్లేటికుర్తి నాగేశ్వరరావు, అర్చకులు దివి రాజేష్, కోట భార్గవ్, మేనేజర్ కోట లక్ష్మీ ప్రసన్న భక్తులు పాల్గొన్నారు. स्वामिनः वस्त्रयुतोष्णो हस्ताभ्यां हृदि गृह्णातु नमः गन्धद्वारान्तरादर्शान्तशोभृतः समागन्तस्वरविंशिताम् ॐ हिरण्यवर्षाणम् अस्मभूर्वामस्तिरादत्तभोधिनीं श्रियदेवीं भक्तये सोमस्मितां हिरण्यप्रागा श्रीनिवासाय मङ्गलं स्वामिनः दिव्यमङ्गलं गोविन्दा गोविन्दा ॐ श्री वसराय नमः ॐ श्री वसराय नमः ॐ श्री सर्वलोचनीय सर्वोत्तराय नमः ॐ श्री नमः ॐ श्री सर्वात्मकाय नमः ॐ श्री सर्वसुन्दराय नमः ॐ श्री सर्ववाक्षे नमः ॐ श्री प्रसन्नसुन्दराय नमः गोविन्दा गोविंदा
హనుమత్ జయంతి సందర్భంగా మంగమూరు రోడ్లోని మర్రిచెట్టు కాలనీలో వెలిసిన పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి వారిని అరటి పండ్లతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చక స్వామి పరాంకుశం సమీర్ నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేశవస్వామిపేటలోని వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాలతో చందనం, విభూది, సింధూరం అభిషేకాన్ని జరిపించారు. వేద పురోహితులు జొన్నలగడ్డ వేదసాయి భక్తుల చేత సంకల్పాన్ని చెప్పించి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చక స్వామి ఉప్పులూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మన్యుసూక్త సహితంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ఈవో బోడపాటి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. లాయరుపేటలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న చిట్టి ఆంజనేయ స్వామిగా భక్తులచే పూజలు అందుకుంటున్న అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. స్వామివారికి ఇష్టమైన 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ చాలీసా అఖండ పారాయణ కార్యక్రమాన్ని భక్తులచే ఏర్పాటు చేశారు. హనుమంతుని ఆరాధన వల్ల అసాధ్యమైన కార్యక్రమాలు సుసాధ్యం అవుతాయని, పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల భారతదేశానికి శక్తిని ప్రసాదిస్తుందని ఆలయ అర్చక స్వామి అళగరి శ్రీనుస్వామి చెప్పారు. స్వామి ఆవిర్భవించాడని ఆ సందర్భంగా లాయర్పేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీకూర్రామన పంచామృత తప్ప అలంకరణ పుష్పాలంకరణ అలాగే హనుమాన్ చాలీసా డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.